ఫస్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ దేశం ప్రపంచంలో తొలిసారిగా కృత్రిమ మేధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత దౌత్యవేత్తను ఆవిష్కరించింది? ఇటీవల ఏ దేశం ప్రపంచంలో తొలిసారిగా కృత్రిమ మేధ ఆధారిత దౌత్యవేత్తను ఆవిష్కరించింది? 4. ఉక్రెయిన్ ఆవిష్కరించింది. ఇది విక్టోరియా షీ అనేటువంటిది పేరు దీనికి పెట్టడం జరిగింది. ఉక్రెయిన్ అన్వీల్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేటెడ్ ఫారెన్ మినిస్ట్రీ స్పోక్స్ ఉమెన్. ఓకేనా, అధికార యంత్రాంగము మెయిన్ రీజన్ దీనికి ఏం చెప్పిందంటే, ద మెయిన్ రీజన్ ఫర్ క్రియేటింగ్ హర్ వాజ్ సేవింగ్ టైమ్ అండ్ రిసోర్సెస్ ఫర్ డిప్లొమాట్స్. ఇది సో విక్టోరియా షీ అనేటువంటిది దీని పేరు. ప్రపంచంలోనే తొలిసారిగా కృత్రిమ మేధ ఆధారిత దౌత్యవేత్త ఇది ఉక్రెయిన్ ఆవిష్కరించింది. ఓకేనా, ఉక్రెయిన్ రాజధాని ఏంది? కీవ్ ఉక్రెయిన్ రాజధాని. అదేవిధంగా 3.2 crores పాపులేషన్ ఉంది ఉక్రెయిన్కు. యూరోపియన్ కంట్రీ. 24th February 2022 నాడు రష్యా ఉక్రెయిన్ మధ్య వార్ స్టార్ట్ కావడం జరిగింది. సెకండ్ క్వశ్చన్, 2024 సంవత్సరానికి ప్రపంచ ఆహార పురస్కారం ఎవరికి వచ్చింది? వరల్డ్ ఫుడ్ అవార్డు, ఇది వరల్డ్ ఫుడ్ ప్రైజ్ 2024 సంవత్సరానికి ఎవరికి వచ్చింది? 3 అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్యారీ ఫౌలర్కు, జెఫ్రీ ఆర్టిన్కు రావడం జరిగింది. ఎందుకోసం వచ్చిందని అడుగుతాడు. వీళ్ళు ప్రపంచ విత్తన భాండాగారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది, అందుకోసం రావడం జరిగింది. వ్యవసాయ వైవిధ్యాన్ని పరిరక్షించేందుకు ప్రపంచ విత్తన భాండాగార ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన క్యారీ ఫౌలర్, జెఫ్రీ ఆర్టిన్లు ఈ ఏడాదికి సంబంధించి అంటే 2024కు సంబంధించి ప్రపంచ ఆహార పురస్కారానికి ఎంపికయ్యారు. క్యారీ ప్రపంచ ఆహార భద్రత కార్యక్రమానికి అమెరికా ప్రత్యేక దూతగా ఉన్నారు. ఇక జెఫ్రీ అనే శాస్త్రవేత్త బ్రిటన్కు చెందినటువంటి వ్యవసాయ శాస్త్రవేత్త. అంతర్జాతీయ పంటల వైవిధ్య ట్రస్ట్లో కార్యనిర్వాహక బోర్డు సభ్యుడితడు. సో ఈ ప్రైజ్ మొత్తం విలువ ఎంతనంటే $5 లక్షలు ఇద్దరికి పంచుతారు. అమెరికా విదేశాంగ శాఖ గురువారం ఈ అవార్డును ప్రకటించింది. సో ఇవన్నీ స్టేట్మెంట్లు కూడా మనకు ఇంపార్టెంట్ అవుతాయి, ఎందుకంటే ఇందులో సరైనవేవి అని క్వశ్చన్ అడుగుతాడు కాబట్టి ఇవన్నీ అంశాలు గుర్తుంచుకోవాలి. ప్రపంచ పంటల వైవిధ్యాన్ని పరిరక్షించేందుకు 6,000 రకాల పంటలు, సాంస్కృతికంగా ముఖ్యమైన మొక్కలను భద్రంగా ఉంచేందుకు వీరు సాగించిన కృషిని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ కూడా అభినందించడం జరిగింది. విత్తనాలు రాజకీయ సంక్షోభాలు మరియు పర్యావరణ మార్పుల బారి నుంచి సురక్షితంగా ఉంచడం ఈ భాండాగార ఏర్పాటు ఉద్దేశము. సో ఈ భాండాగారానికి ఏం పేరు పెట్టిండ్రు? ఈ విత్తన భాండాగారానికి అంటే స్వాల్బార్డ్ గ్లోబల్ సీడ్ వాల్ట్ అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. ఇది ఈ కేంద్రాన్ని 2008లో ప్రారంభించారు. ఆర్కిటిక్ సర్కిల్లో నార్వేకు చెందిన ఒక దీవిలో ఒక పర్వతం పక్కన దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది అక్కడి ఉష్ణోగ్రతల కారణంగా విత్తనాలు సురక్షితంగా ఉంటాయి. దాదాపుగా ప్రపంచంలోని ప్రతి దేశం నుంచి 12.5 లక్షల విత్తన నమూనాలను వీరు భద్రపరచడం జరిగింది. సో క్యారీ ఫౌలర్, జెఫ్రీ ఆర్టిన్లకు ఈ విధంగా వరల్డ్ ఫుడ్ అవార్డు రావడం జరిగింది. ఇంపార్టెంట్. థర్డ్ క్వశ్చన్, భారత 85వ చెస్ గ్రాండ్ మాస్టర్ ఎవరు? భారత 85వ చెస్ గ్రాండ్ మాస్టర్ ఎవరు? 1 శ్యామ్ నిఖిల్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 85వ చెస్ గ్రాండ్ మాస్టర్. ఓకేనా, ఏ రాష్ట్రానికి చెందిన వారని అడిగితే ఏం చెప్పాలి? తమిళనాడు అని చెప్పాలి. సో ఎక్కడ ఈ చెస్ గ్రాండ్ మాస్టర్ దేంతో ఈ హోదా పొందడం జరిగింది? ఓకేనా, 2024 దుబాయ్ పోలీస్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో ఇతనికి ఈ హోదా పొందడం జరిగింది. అంతేకాకుండా 84వ చెస్ గ్రాండ్ మాస్టర్ ఎవరని అంటారు? ఆర్ వైశాలి. 84వ చెస్ గ్రాండ్ మాస్టర్ అయితే 85వ చెస్ గ్రాండ్ మాస్టర్ శ్యామ్ నిఖిల్ తమిళనాడు రాష్ట్రానికి చెందినవాడు. 4th క్వశ్చన్, కింది వాటిలో సరైనవి ఏవి? స్టేట్మెంట్ ఏ, చాద్ దేశానికి నూతన అధ్యక్షుడు మహమ్మద్ ఇద్రిస్ డెబీ ఇట్నో. బి స్టేట్మెంటు, రష్యా అధ్యక్షుడిగా 5వసారి పుతిన్ ఇటీవల ప్రమాణ స్వీకారం చేశారు. పనామా నూతన అధ్యక్షుడిగా ఇటీవల జోస్ రౌల్ ములినో నియమితులయ్యారు. పనామా దేశానికి సంబంధించి, రష్యా దేశానికి సంబంధించి, చాద్ దేశానికి సంబంధించి అధ్యక్షుల గురించి ఇది క్వశ్చను. సో ఆల్ 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఓకేనా, చాద్ దేశం సెంట్రల్ ఆఫ్రికా కంట్రీ చాద్ అనేటువంటిది. ఓకేనా, ప్రెసిడెంట్గా
మొహమ్మద్ ఇద్రిస్ డెబీను నియమితులు కావడం జరిగింది. కొత్తగా ప్రధానమంత్రి కూడా నియమితులు కావడం జరిగింది. ప్రధానమంత్రి పేరు ఏంటంటే అల్లమయే అలీనా, సెంట్రల్ ఆఫ్రికన్ కంట్రీ చాద్. అదేవిధంగా ఇది దేనికి ఇందులో రీసోర్స్ ఎక్కువగా ఉన్నటువంటి ఏమనంటే యురేనియము, అదేవిధంగా గోల్డ్, ఇవి రెండు కూడా ఈ చాద్ దేశంలో మనకి ఎక్కువగా దొరుకుతాయి. దీని క్యాపిటల్ ఏంటంటే ఎన్ డిజమినా. ఫ్రెంచ్ అరబిక్ భాషలు మాట్లాడతారు దీంట్లో. ఇక రష్యా అధ్యక్షుడు అయితే 5వసారి పుతిన్ ఈ విధంగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇక పనామా నూతన అధ్యక్షుడు జోస్ రౌల్ మొలినో, ఇది కూడా కరెక్టే. పనామా క్యాపిటల్ ఏంది? పనామా సిటీ. పనామా ఎక్కడ ఉంటుంది దేశం అని అంటే సౌత్ అమెరికాను నార్త్ అమెరికా, ఈ రెండు ఖండాలను కలిపే భూభాగం ఏంటంటే పనామా దేశం. ఓకేనా, పనామా సన్నటి భూభాగం ఇది. నెక్స్ట్ 5th క్వశ్చను, కింది వాటిలో సరైంది. కెన్యా నుంచి భారత్ చీతాలను తీసుకురానుంది. కెన్యా నుంచి చీతాలు తెచ్చి మధ్యప్రదేశ్లోని గాంధీసాగర్ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంలో వదలనున్నారు. 2022 సెప్టెంబర్ 17న నమీబియా నుంచి తెచ్చిన 8 చీతాలను మధ్యప్రదేశ్లోని కునో జాతీయ పార్కులో ప్రవేశపెట్టారు. 2023 ఫిబ్రవరి 18న దక్షిణాఫ్రికా నుంచి తెచ్చిన 12 చీతాలను మధ్యప్రదేశ్లోని కునో జాతీయ పార్కులో ప్రవేశపెట్టారు. సో 5వ క్వశ్చన్కి సంబంధించి స్టేట్మెంట్స్ అన్నీ కూడా కరెక్టే. సో ఇంతకుముందు మనము 2022, 2023లో నమీబియా నుంచి, అదేవిధంగా 2023లో అయితే దక్షిణాఫ్రికా నుంచి మనం చీతాలను తెచ్చినాము, కునో నేషనల్ పార్క్లో ప్రవేశపెట్టినాము. ఇవి రెండు స్టేట్మెంట్ కరెక్టే. అయితే ప్రాజెక్టు చీతాలో భాగంగా మనము డిసెంబర్లో కెన్యా అధ్యక్షుడు మన దేశానికి పర్యటన వచ్చినప్పుడు మనం చీతాలను ఇక్కడ కెన్యా నుంచి చీతాలను తీసుకోవాలని మనము చెప్పడం జరిగింది, కోరడం జరిగింది. సో దానికి కెన్యా అంగీకరించింది. సో ఇప్పుడు ప్రాజెక్టు చీతాలో భాగంగా మనం కెన్యా నుంచి భారత్ చీతాలను తీసుకొస్తున్నాం. అయితే వాటిని మధ్యప్రదేశ్లోని ఇంకొక వన్యప్రాణుల సంరక్షణ కేంద్రమైనటువంటి గాంధీసాగర్ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంలో వదలనున్నాం. సో ఈ ఆల్ స్టేట్మెంట్ అనేటువంటిది కరెక్ట్ అవుతాయి. అయితే ఇదంతా కూడా ప్రాజెక్టు చీతాలో భాగంగా చేస్తున్నాము. సో ప్రాజెక్టు చీతాను మనము ఎప్పుడు, ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టినాం అనేటువంటిది మీరు కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి. ఓకేనా, ఇది ప్రాజెక్ట్ చీతాకు సంబంధించి. ఇన్ డిసెంబర్ లాస్ట్ ఇయర్ ఇండియా ఎక్స్ప్రెస్డ్ ఇట్స్ డిజైర్ టు సోర్స్ చీతాస్ ఫ్రమ్ కెన్యా డ్యూరింగ్ ఏ విజిట్ ఆఫ్ దేర్ ప్రెసిడెంట్ విలియం రూటో. సో డిసెంబర్లో కెన్యా ప్రెసిడెంట్ విలియం రూటో ఇండియా విజిట్ చేసినప్పుడు మనము మన డిజైర్ని ఎక్స్ప్రెస్ చేసినాం, కోరడం జరిగింది చీతాలను ఇక్కడ పెంచుదామని చెప్పేసి. సో ఈ క్వశ్చన్ అనేటువంటిది ఈ విధంగా ఫ్రేమ్ కావడం జరిగింది. సో 6th క్వశ్చను, కింది వాటిలో సరైంది ఏది? సో అత్యంత సంపన్న నగరాల జాబితా గురించి, వరల్డ్స్ వెల్తియెస్ట్ సిటీస్ గురించి. స్టేట్మెంట్ ఏ, ప్రపంచంలోని అత్యంత సంపన్న నగరాల జాబితా 2024లో న్యూయార్క్ మొదటి స్థానంలో నిలిచింది. బి స్టేట్మెంటు, ముంబై, ఢిల్లీ 24, 37వ స్థానంలో నిలిచాయి. లండన్ కేంద్రంగా పనిచేస్తున్న హెన్లీ అండ్ పార్ట్నర్ సంస్థ ఈ జాబితాను విడుదల చేసింది. సో సంపన్న నగరాల జాబితాను విడుదల చేసేది హెన్లీ అండ్ పార్ట్నర్ సంస్థ, లండన్ కేంద్రంగా పనిచేస్తుంది. సో ముంబై, ఢిల్లీ 24, 37వ స్థానాల్లో నిలిచినాయి. అదేవిధంగా మొదటి స్థానంలో నిలిచింది న్యూయార్క్ నగరం. కాబట్టి 6th క్వశ్చన్కి సంబంధించి ఆల్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. కాబట్టి ఆప్షన్ 3 అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో టాప్ 15 సంపన్న నగరాలు అంటే టాప్ 4 లేదా టాప్ 5 మనకు స్టేట్మెంట్స్లో భాగంగా అడగచ్చు. సో టాప్ 1 కంటే స్టేట్ ఏంది, టాప్ 1 సిటీ ఏంటంటే న్యూయార్కు, 2 శాన్ ఫ్రాన్సిస్కో, 3వది టోక్యో, 4వది సింగపూరు, 5వది లండను, 6వది లాస్ ఏంజిల్స్, 7వది ప్యారిస్, అదేవిధంగా సిడ్నీ, హాంకాంగ్, బీజింగ్, షాంఘై, చికాగో, టొరంటో, మిలన్ మరియు లోంబార్డీ. సో 15th మెల్బోర్న్. ఇవన్నీ కూడా టాప్ 15 వెల్తియెస్ట్ సిటీస్.